అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ స్పోర్ట్స్ సెల్ కన్వీనర్గా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా వెంకటనారాయణ నేను ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉంటూ ఇటీవల భారతీయ జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నేను మాకు ఈ యొక్క ఉన్నతమైన బాధ్యతలు అప్పచెప్పిన మా రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు, పెద్దలు, గౌరవనీయులు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు శ్రీ సోము వీరాజు గారు, అలాగే రాష్ట్ర బీజేపీ శ్రీ శివన్ నారాయణ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రెసిడెంట్ శ్రీ సత్యమూర్తి గారు పెద్దలు, అదేవిధంగా రాష్ట్రం మనకి 4 భాగాలుగా అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. అధ్యక్షులు వారు మాట్లాడుతున్నారు, మీలో మీరు మాట్లాడుకుంటారు. సమావేశానికి వచ్చాం, స్పోర్ట్స్ అంటే క్రమశిక్షణగా ఉంటారు కదా, మీలో మీరు మాట్లాడుకుంటారు. సమావేశం త్వరగా పూర్తి చేయాలి. అదేవిధంగా ఈ రాష్ట్రానికి మమ్మల్ని నియమించిన తరుణమే ముందుగా 26 పార్లమెంటరీస్కి గాను ప్రస్తుతానికి 15 పార్లమెంటరీస్కి కన్వీనర్స్గా అపాయింట్ చేసుకున్నాము. అలాగే కో కన్వీనర్స్గా శ్రీ రాయలసీమ నుంచి మా మురళీకృష్ణ గారు, ఆయన డాక్టరేట్, ప్రముఖ అస్ఫాల్స్, ఒక 5 డిప్లొమాసు, 5 డిగ్రీలు చేసినటువంటి పెద్దలు. వారి గురించి చెప్పాలంటూ ఈ సందర్భం సరిపోయి కొంచెం పెద్దలకి అనేక కార్యక్రమాలు ఉన్నాయి కనుక క్లుప్తంగా పరిచయం. అలాగే విశాఖ నుంచి శ్రీమతి స్వాతి గారు, ఆవిడ పిహెచ్డి చేశారు. అట్లాగే విజయవాడ సెంట్రల్స్ నుంచి మన డాక్టర్ శ్రీనివాస్ గారు, గమని శ్రీనివాస్ గారు, పలనాడు నుంచి శ్రీమతి గూడాల రజనీ మేడం గారు. ఈ విధంగా ఒక 4 ప్రాంతాలని కవర్ చేసుకుంటూ ముందు కో కన్వీనర్స్ని, రాష్ట్ర కో కన్వీనర్స్ని అపాయింట్ చేస్తున్నాం. అట్లాగే పార్లమెంటరీస్కి ఒక కన్వీనర్ని, కో కన్వీనర్ని 15 జిల్లాలకి ముందుగా చేశాము. ఇది ఒక ప్రారంభాన్ని చిన్నగా మేము ముందుకు తీసుకెళ్తూ తర్వాత ప్రణాళికలన్నీ క్రమేపా ఈ రాష్ట్రంలో ప్రస్తుతానికి 65 క్రీడా సంఘాలకి జరుగుతున్న ఇబ్బందుల గురించి ఇంకో సందర్భంలో ఇంకో కార్యక్రమంలో మేము మాట్లాడతాం. అట్లాగే ఈ యొక్క 15 పార్లమెంటరీ వచ్చిన నా మిగతా తోటి సభ్యులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, మా క్రీడాకారులందరికీ రాష్ట్ర బీజేపీ పార్టీ కన్వీనర్గా మీ అందరికీ నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ముందుగా ఒక శుభవార్తతో
ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు పత్రికాముఖంగా ఒక శుభవార్తతో ముందు తెలియపరచుదామని ఈ సందర్భాన్ని కూడా ఆ విధంగా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేశాం. రేపు మే నెల 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు నాగార్జున యూనివర్సిటీలో సీనియర్ నేషనల్ జూడో ఛాంపియన్షిప్ని మేము అనౌన్స్ చేస్తున్నాము. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాం. దీనికి భారతదేశంలో మొత్తం 28 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ ఒక 5, మొత్తం 32, ఒక 8 సెంట్రల్ గవర్నమెంట్స్ టీమ్స్ పాల్గొంటాయి. దాదాపు ఒక 40 లక్షల రూపాయల ఖర్చుతో వచ్చిన వారందరికీ ఉచిత వసతులు, భోజనాలతో పాటు అంతేకాకుండా జూలైలో జరిగే ఏషియన్ గేమ్స్కి టీమ్ సెలక్షన్ కూడా ఆ ప్రోగ్రాంలోనే చేస్తారు. సెప్టెంబర్లో జరిగే కామన్వెల్త్ ప్రోగ్రామ్స్ కూడా ఇండియా టీమ్ ఈ ప్రోగ్రాంలోనే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరి మా అధ్యక్షుల వారిని మా పార్టీ బీజేపీ పార్టీ తరఫున వారిని ఈ సందర్భంగా ఆహ్వానించుకున్నాం. ఆ ప్రోగ్రాంకి అదేవిధంగా 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నాం. ఈరోజు మన భారతీయ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఖేలో ఇండియా అనేటువంటి ప్రోగ్రామ్ని ప్రారంభించిందే వారాధ్వర్యంలో. ఆ ఒక్క ప్రోగ్రాంకి యూత్ని ఈ జరిగినటువంటి అనేక నేషనల్స్, దాదాపు 34 ఒలింపిక్ క్రీడలు ఉన్నాయి. 34 ఒలింపిక్ క్రీడల్లో జాతీయ పోటీలు జరిగిన వాళ్ళలో ఒక్కొక్క క్రీడలో బెస్ట్ ఆఫ్ 6 3 విభాగాలుగా, ఒకటి స్కూల్ ఫెడరేషన్స్, 2 యూనివర్సిటీస్ అండ్ 3 ఫెడరేషన్స్ ఆఫ్ ఇండియా. ఈ 3 బెస్ట్ 6 ప్లేసులు తీసుకొచ్చి మళ్ళీ ఆ 3లో 6 18 మందితో ఖేలో ఇండియాని ఒక్క సంవత్సరానికి 14,000 కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి ఘనత శ్రీ నరేంద్ర మోడీ గారికి ఖచ్చితంగా. ఈ సందర్భంగా వారికి మా క్రీడా సంఘాలందరి తరఫున కృతజ్ఞతలు. అటుపక్క రాబోయే ఒలింపిక్స్కి కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేయమని ఆగస్టులో ఎవరైతే ఈ స్పోర్ట్స్ ఫెడరేషన్స్ ఆఫ్ ఇండియా ఉన్నాయో వాళ్ళందరినీ వారు స్వయంగా వారి ఇంటికే పిలిచి మమ్మల్ని ఆహ్వానించి, వారు ఆహ్వానించిన 16వ తారీఖు ఆగస్టు నేను అందులో ఒక సభ్యుడిని 1 గంట 16 నిమిషాలు మాతో క్రీడాకారులతో, టోక్యోలో వచ్చిన మెడలిస్టులతో, ఫెడరేషన్ వారు ఉండటం మా జన్మ ధన్యమైపోయింది. అంతటి ప్రధానమంత్రి గారు ఇంత బిజీ ప్రపంచంలో, ఇంత సంక్షోభంలో కూడా వారు క్రీడలు చేసినటువంటి పెద్ద పీఠం మాటల్లో చెప్పలేను. ఎంత అంటదంటే నెక్స్ట్ రాబోయే ఒలింపిక్స్ కూడా ఇప్పుడే యాక్షన్ ప్లాను ఒక 40 డేస్లో తయారు చేసి ఎంత ఖర్చు అవుతుంది, ఏం కావాలో యాక్షన్ ప్లాన్ తయారు చేసి తెచ్చిమ్మనేటువంటి బాధ్యత మా అందరికీ అప్పచెప్పాను. అందులో నేను కూడా ఒక సభ్యుడు. కనుక అలాగే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటప్పటికి కనీసం ప్రతి ఏటా ఒక 540 కోట్లు, 500 కోట్లు, దాదాపు 300 కోట్లు బడ్జెట్ని ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి కేటాయించుకున్నది ఆనవాయితీ. గత 2 సంవత్సరాలుగా సింగిల్ ఎంపీ కూడా శాంక్షన్ చేయనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఏదో క్రికెట్లో, టేబుల్ టెన్నిసో, లేకపోతే ఏదైనా షటిల్, బ్యాడ్మింటన్ ఒక 4-5 క్రేజ్ ఉన్న క్రీడలకి పిల్లలు డబ్బులు పెట్టుకొని వస్తారు. కానీ ఈ వెయిట్ లిఫ్టింగ్లు, బాక్సింగ్లు, జూడోలు,
టైక్వాండోస్, అథ్లెటిక్స్, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, కబడ్డీ ఇవన్నీ కూడా మీరు గత చరిత్ర చూసుకుంటే రీసెంట్గా మన టోక్యో ఒలింపిక్స్లో గెలిచిన వాళ్ళు లిస్టు తీసుకున్న అతి సామాన్యుడు, ఒక కూలి పనితో మొదలుపెట్టిన ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తుంది. అంటే ప్రపంచాన్ని, భారతదేశ చిత్రపటాన్ని ఒలింపిక్స్లో మన 3 రంగుల జెండాని ఎప్పుడెప్పుడు ఆడించింది ఎవరైనా ఉన్నారంటే చాలా పూర్ ఫ్యామిలీస్. మీకు మొన్న 7 మెడల్స్ వచ్చినటువంటి ఒక్క సింధు గారి మినహాయింపు అతి సామాన్యులను. అలాంటి క్రీడలకి సెంట్రల్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి ఇండివిజువల్ క్రీడల్స్ని ప్రోత్సహించమని మా నరేంద్ర మోడీ గారు చెప్తుంటే ఇక్కడ పూర్తిగా దీన్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఈ రోజున పే అండ్ ప్లే అనేటువంటి సిస్టమ్ తెచ్చింది. డబ్బులు ఇవ్వండి, క్రీడలు ఆడాలి. ఇది గవర్నమెంట్ పాలసీ తెచ్చింది. మామూలుగానే నేను సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసి ఒక 10 లక్షలు పెట్టి అకాడమీ కట్టి ఇలాంటి పిల్లలందరినీ పోగేసి వాళ్ళకి కొంచెం మరీ లేకపోతే డైట్ ఇచ్చి ఈ మాత్రం క్రీడలు డెవలప్ చేయడానికే తలప్రాణాలు గొప్ప వస్తాయి. పే అండ్ ప్లే అంటే కనీసం స్టేడియంలో ఇప్పుడు చూసే పరిస్థితి కాదు. అంటే ఇప్పుడు లక్షలాది వేలాది కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు ఇచ్చే దాంట్లో పోలిస్తే మా సీఎం గారికి మంచినీళ్ళు తాగినంత ఫండ్ ఈ స్పోర్ట్స్ అథారిటీకి 200 కోట్లు ఇవ్వడం. ఈ 200 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా బడ్జెట్ లేదని గత 2 సంవత్సరాలుగా జీరో బడ్జెట్ చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రీడల్ని మీ పని ఒక మాట అధ్యక్షుల వారి సందర్భంగా ఒక మాట వినిపించుకుని నేను ముగిస్తాను. ఒక స్టేట్ పోటీ జరగాలి అంటే నేషనల్ టీమ్ చేయాలంటే కనీసం 4-5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. చాలా క్రీడలకి స్పాన్సర్ చేసేవాళ్ళే ఉంటుంది. అట్లాంటిది ఇంకా ఎదురు డబ్బులు ఇచ్చి స్టేడియంలో ఆడమనే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు. దీని మీద ఈరోజు మా స్పోర్ట్స్ సెల్కి అపాయింట్ చేస్తున్నటువంటి పార్లమెంటరీ కన్వీనర్స్కి బాబు కాసేపు ఆయన సైలెంట్గా ఉండరా, ఎందుకంత ఇబ్బంది పడుతున్నారు? మా కన్వీనర్లకి మేము ఒక ప్రణాళికను సిద్ధం చేశాం. అధ్యక్షుల సమస్యలు అది కూడా చెప్పేసి నేను ముగించేస్తాను. ముఖ్యంగా మన 26 పార్లమెంటరీ నియోజకవర్గాలకి ఆల్రెడీ పార్లమెంటరీ అధ్యక్షులు ఉన్నారు. వారందరితో కూడా నేను మాట్లాడటం జరిగింది. ఇలా మా సెల్కి అధ్యక్షులు వేసుకుంటున్నాం, మీరు పోనీ ఎవరైనా పేర్లు ఇస్తే కూడా మేము వేసుకుంటామని చెప్తాం. ఒక 15 జిల్లాలకు ఆల్రెడీ వేసుకున్నాం. ఇక నుంచి నెక్స్ట్ మీటింగ్కి ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గాల కన్వీనర్లు, కో కన్వీనర్స్ ఒక 2 అలాగే మండలాల వారీగా కూడా కన్వీనర్స్ని అపాయింట్ చేసుకొని మనందరం కలిసి ఒక 10 రోజుల ముందే యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని క్రీడా విధానాల మీద జరుగుతున్న అన్యాయాల మీద చాలా శాంతివంతంగా, ధర్మంగా ధర్నా చౌక్ దగ్గర మా అధ్యక్షులు వారిని ముఖ్య అతిథులుగా పిలుచుకొని వారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో ఒక మౌన దీక్ష ప్లే కార్డ్, నిజంగా వాస్తవాలు జరిగేవే ప్లే కార్డ్ రాసి ఒక మెమోరాండం చేసి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందజేసే ప్రోగ్రాంతో మనం ముందుకెళ్దామని, ఆ విధంగా నెక్స్ట్కి ప్రతి ఒక్క పార్లమెంటరీ నియోజకవర్గానికి కింద స్థాయిలో కూడా అందరినీ మనం అపాయింట్ చేసుకొని చాలా బలంగా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. బీజేపీ రాష్ట్ర పార్టీ నా మీద ఉన్న నమ్మకంతో అధ్యక్షుల వారు మా మీద చూపిన ప్రేమ అభిమానాలకి ఈ సభ సందర్భంగా వారికి మేము చేసుకోవచ్చు నమస్కరిస్తూ, ఏ ఉద్దేశంతో నాకు ఈ బాధ్యత చెప్పారో దీన్ని తప్పకుండా జాతీయ రాష్ట్ర స్థాయికి ఈ యొక్క క్రీడా విధానాలు తీసుకెళ్తానని ఈ సభ సందర్భంగా ప్రామిస్ చేస్తూ, అట్లాగే
మా ముఖ్య అతిథులు మాట్లాడిన తర్వాత ఈ యొక్క పార్లమెంట్ వారికి వాళ్ళని అపాయింట్ చేసినటువంటి పత్రాలు అందజేసే కార్యక్రమంలో మనం ముందుకెళ్తాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర బీజేపీ కార్యవర్గానికి అధ్యక్షులందరికీ పేరున నమస్కారాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.